నా పేరు రామ్, గుంటూరు. పక్కన పత్తిపాడు. అదే నిన్న జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఢిల్లీ వెళ్ళి పోరాడతాను, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, అన్ని గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. అంటున్నారు కానీ అంటే యాజ్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా జరిగినాయి. అంటే వీళ్ళు చేసి ఉండవచ్చు కానీ అంత ఎవిడెన్స్ అయితే లేదు. అది వాళ్ళ అంటే ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అది కూడా జరిగింది. ఎక్కడ ముస్లిం ఫ్యామిలీలు జరిగింది వాళ్ళిద్దరు, బయట హిందూస్ కాదు. అదే ముస్లిం అతను రెడ్డి క్యాండ్ ఉన్న రెడ్డిని ఖమ్మాన్ని చంపితే మీరు అన్నట్టు కొంచెం మనం ఆలోచించాలి. అది 100% వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ ఫ్యామిలీ రివెంజ్ తీసుకోవడానికి. కానీ అది ఓడిపోయినటువంటి మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని ఏం చేయలేక వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ని అలా తీస్తున్నారో తప్ప అది 100% రాంగ్ నా ఒపీనియన్. సెకండ్ థింగ్, పవన్ కళ్యాణ్ వచ్చారు, గెలిచిన తర్వాత ఏ సంబరాలు చేసుకోలేదు, ఏం లేదు. అంటే నేను బేసికల్గా కమౌండ్ అయినా నేను ఓపెన్గా మాట్లాడుతాను. పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన శాలరీ కూడా తీసుకోకుండా బాగా వర్క్ చేస్తున్నాడు ఆయన. అంటే ఈరోజు కాకపోయినా రేపు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉంటుంది, దేనికి ఆశించట్లేదు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే జగన్ గారు చేసేది 100% రాంగ్ అనుకుంటున్నాను నేను. ఇంకా అది కాకుండా ఇంకా వేరే వాటి మీద గవర్నమెంట్ పథకాలు ఆయన పెట్టాడు కదా, ఆ పథకాలు పబ్లిక్కి పర్ఫెక్ట్గా చేరట్లేదని దాని మీద ఫైట్ చేస్తే 100% మేము కూడా దాన్ని సపోర్ట్ చేయగలం. అవైతే పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ అయితే అనిపిస్తలేదు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది 100% రాంగ్. షూర్. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు ఆయన, అంటే చాలామంది ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకి, అనవసరంగా ఇచ్చారని అంటున్నారు. ఎవరు పుట్టుకతో నేర్చుకోలేదు బాస్, ఎవరు పుట్టుకతో నేర్చుకోలేదు. ఆయన ఒక్కోటి ఉంటాయి. రాజకీయాల అనుభవం లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వస్తున్నాడు. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఆయన సీఎంగా సిచ్యువేషన్ ఉండి సీఎం అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతి క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వస్తున్నాడు. ఆయన దేనికి ఆశించట్లేదు. ఆయన తీసుకున్న శాఖ కూడా ఏంది, పర్యావరణం సంబంధించింది. పబ్లిక్ బాగా దగ్గర అవుతున్నాడు, అలా పబ్లిక్లో చొరవైపోతున్నాడు. డెఫినెట్గా ఈ 5 years తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇదే ఉంటే 100% ఆయన సీఎం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు అన్న? శ్రీనివాస్ రాజు. ఎవరు? నాది హైదరాబాదే. అంటే ఆంధ్రాలో కూడా ఉంది ఊరు, అక్కడి నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయాం. చూస్తూ ఉంటారు ఆంధ్ర పాలిటిక్స్? డెఫినెట్గా ఫాలో అవుతాం. జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా? చూసాం. ఎలా అనిపిస్తుంది అది? తప్పు కదా, ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా అంటున్నారు. ఢిల్లీ వెళ్ళాలి, కేసులు చూసుకుంటారు అంతే, ఇంకా అంతకుమించి ఏముండదు. ఇక్కడ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి ఆంధ్రాలో. ఇక్కడ అసెంబ్లీని ఫేస్ చేయలేక ఢిల్లీ వెళ్ళిపోతే ఇది స్కిప్ చేయొచ్చు అని వెళ్ళిపోయాడు ఆయన. అది ఆ రీజన్తో వెళ్ళిపోతున్నారు. అంతే కదా, అక్కడ ఫేస్ చేయలేరు కదా ఇక్కడ. అది ఏంటి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్ గారు? జగన్ ఇంకేముంది, లేదు, క్లోజ్. అంటే కాంగ్రెస్లో కలిపి విలీనం చేసేయాల్సిందే. లేదు, లేకపోతే లేదు, భవిష్యత్తు లేదు. మీది మాది వైజాగ్. రాజకీయాలు చూస్తా, పాలిటిక్స్ చూస్తూ ఉంటారా? వస్తూ ఉంటారంటే ఒక అవగాహన ఉంది అంతే. నా జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీ వెళ్ళి పోరాడతానని చెప్పి అంటున్నారు. చూసారు అది? అది తెలిసిందే కదా బ్రో. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి పోరాడతారు, ఓకే, నేను కాదన్నా. ఒకప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా, మీరు వైజాగ్లోని మీకు రీసెంట్గా తెలిసిందే, వైజాగ్ పోర్ట్లోని బోట్స్ అన్ని కాలిపోయి. సో అప్పుడు మీరు ముందుకు రాకుండా ఇప్పుడు మీ మీద దాడి జరిగినప్పుడు మీరు వస్తే మీకు లాభం లేదు, వేస్ట్. సరే మీరు పోరాడతాను అంటున్నారు, మీరు పోరాడుకోండి, దాంట్లో వచ్చింది ఏం లేదు. మీరు మెయిన్ ఏంటి, ఫస్ట్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు సరిగ్గా ఏం చేయలే, కొట్లాటలు గట్టా అది తెలిసిందే బ్రో. తర్వాత మరి ఇప్పుడు మీరు ఏం చేసినా మీ అదే జరుగుద్ది, టిట్ ఫర్ టాట్ అనే ప్రాసెసే ఉంటుంది, కొత్తగా ఏముండదు. అంటే లా అండ్ ఆర్డర్ బాగాలేదు ఆంధ్రాలో అని అంటున్నారు. లా అండ్ ఆర్డర్ అంటే నాకు తెలిసినంతవరకు అయితే స్టార్టింగ్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి బ్రో. ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ మారింది కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత చూడాలి, ఇది సెట్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాగా, అంటే కూటమి ప్రభుత్వం ఎలాగా చర్యలు తీసుకుంటుందో తెలియాలి. హరివర్మ. ఏ ఊరు మీది? రైల్వే కోడూరు, కడప జిల్లా. రీసెంట్గా జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా, నేను ఢిల్లీ వెళ్ళి పోరాడతానని చెప్పాను. జగన్ మర్చిపోయి మన పని మనం చూస్తే బాగుంటుందండి. జగన్ గురించి ఎందుకు పట్టించుకున్నారు అసలు? మీడియా కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే, జగన్ ఎక్కడున్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు? అసలు జగన్ గురించి ఆలోచించే అవసరం అసలు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటారా? మొన్న ఎవరో మీటింగ్లో అన్నారు, ఎవరో అన్నారని కాదు, మా ఫీలింగ్ కూడా అదే. నేను లోయర్ మిడిల్ క్లాస్,
మన అన్నోళ్ళు అగ్రికల్చర్ చదువుకున్న అగ్రికల్చర్స్ అంటే చదువుకొని ఇంకొకరి కింద జాబ్ చేసే పరిస్థితి నచ్చక అగ్రికల్చర్లో చేసుకుంటున్నారు. అలాంటి ఫ్యామిలీ రూరల్ ఫ్యామిలీస్ అని అసలు జగన్ గురించి మాట్లాడాల్సిన కానీ క్వశ్చన్ చేసుకోవాల్సిన కానీ అవసరం అస్సలు లేదండి ఆంధ్రప్రదేశ్కి. ఎవరికి లేదు, ప్రజలకి కొంతమంది ప్రజలకు ఉండొచ్చు, అది కూడా అవసరం లేదు. అది తెలుసుకునే దానికి ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. అసలు ఆ పదాన్ని మర్చిపోయి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఆయన లాన్ లాటర్ బాగాలేదు, ఇక్కడ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ గురించి జగన్ మాట్లాడితే అసలు వినాల్సిన అవసరం ఉందండి. అసలు లా అండ్ ఆర్డర్ అనే పదం ఆ జగన్కి అస్సలు సెట్ అవ్వదండి. అది ఇక్కడ గొడవలు అంటే లాన్ లాటర్ సమస్య ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోరాడి గవర్నర్ పాలన తీసుకొస్తాను. మరి అలా అయితే గవర్నర్ పాలన ఎప్పుడు 2019 నుంచి 2024 వరకు గవర్నర్ పాలన ఉండాలి. మరి దాన్ని అసలు అది క్వశ్చనే లేదు కదండి. ఇంకా అవసరం ఏముంది అసలు? అసలు వాళ్ళ గురించి మాట్లాడుకునే కొద్దీ టైం వేస్ట్ తప్ప ఏ ఉపయోగం లేదండి. అదే జగన్ గారు అన్నట్టు నిజంగా గొడవలు జరుగుతున్నాయి అంటారా ఆంధ్రాలో? జరిగితే జరగచ్చు, అంటే కావాలని వాళ్ళు రెచ్చగొడతారండి, అదేవిధంగా చేస్తారు. ఇన్నేళ్ళు ఇంతకుముందు 10 years బ్యాక్ యూపీలో ఇలాంటి పరిస్థితి ఉండేదండి. యోగి గాని కంట్రోల్ చేయకుండా అంటే యూపీ మరొక దేశం అయిపోయినా ఇంకొక దేశానికి సపరేట్ చేసే అవకాశం వచ్చేదండి. కొద్దిగా మార్పు వచ్చింది. ఈవెన్ కమ్యూనిటీ అంటారు కదా వీళ్ళు, వాళ్ళే వాళ్ళే మరి ఇప్పుడు 2nd grade అంటారు కదండి. ముస్లిమ్స్ ఇండియన్స్ పెద్ద తేడా ఏం లేదండి, అందరూ కలిసే ఉంటున్నారు. యూపీలో అది బాగా మారిందండి. అసలు ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ యోగికి సపోర్ట్ చేశారు. ఎందుకు? ఇలాంటి అరాచకాలు తగ్గిపోయినాయని. ఇప్పుడు అలాంటి అరాచకాలు చేసిన వాళ్ళు మళ్ళీ అరాచకాల గురించి రాష్ట్రపతి పాలన గురించి అవసరం అండి. ఒక్క నెల కూడా కాలేదు, వీళ్ళు వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు అంతే. టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు ప్రస్తుతానికి. పెడితే ఇంకా అది ఈ 5 ఏళ్ళు వాళ్ళ మీదే సరిపోద్దండి టైము. జనాలకి సేవ చేసే అవకాశం టైం వీళ్ళకి దొరకదు. అందుకని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా అతన్ని మర్చిపోయి వీళ్ళు కరెక్ట్గా డ్యూటీ చేసే చాలు. ఇంకేం అసలు మొత్తం వ్యవస్థ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరినీ కరప్ట్ అయిపోయినారు కదా. వాళ్ళని మార్చాల్సిన పని మార్చాల్సిన అసలు అవసరం అసలు ఓల్డ్ అయ్యి మారితే తప్ప ఏం చేయలేమండి. ఇంకా ఆ లెవెల్కి అసలు వెళ్ళలేము. కాబట్టి అతను పూర్తిగా మర్చిపోయి వీళ్ళ పనులు చూసుకుంటే సక్రంగా ఉంటుంది దేశం. లేకుంటే ఇంక వేస్ట్ ఉంది. అసలు 1% కూడా ఆలోచించాల్సిన పనే లేదండి. మన ఎవరో ఒక మినిస్టర్ అన్నారంట, ఎవరు మినిస్టర్ అన్నారో తెలీదు, మంచి మాట అన్నారు, మా మనసులో మాటే అన్నారు ఆయన. అసలు జగన్ గురించి ఆలోచించే టైం కానీ అవసరం కానీ 1 నిమిషం ఆలోచించినా వేస్టేనండి. ఆయన గురించి వదిలేసి మన పని మనం చూసుకుందాం అన్నారంట. ఎవరు మంచి పని ఏ మినిస్టర్ అయినా సరే అతను మనం అప్రిషియేట్ చేయాలి. మా ఉద్దేశం అదేనండి. అమ్ముడు మీ పేరు? నా పేరు వినయ్ అన్న. సబ్స్క్రైబర్ నీ సబ్స్క్రైబర్ని ఫ్రమ్ పల్నాడు డిస్టిక్ వినుకొండ. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను సార్? నేను లాస్ట్ 2 years నుండి మీ ఛానల్ ఫాలో అవుతున్నాను. అలా ఉంది, కంటెంట్ బాగుంది, సబ్జెక్ట్ బాగుంది. సొసైటీలో ఏదైతే రియల్గా జరుగుతుందో అదే మీ ఛానల్లో చూస్తున్నా. మేము కూడా మీ ఛానల్ ద్వారా చాలా తెలుసుకుంటున్నాం, చాలా కొంతమందికి తెలియజేస్తున్నాం. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏది ఢిల్లీ వెళ్ళి పోరాడుతా అన్నారు. లాన్ లాటర్ బాగాలేదు ఇక్కడ రాష్ట్రంలో. కొత్త గవర్నమెంట్ వచ్చి కరెక్ట్ 4 రోజులు అవుతుంది. 4 రోజుల్లో శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలగలేదు, ఎలాంటి సమస్య రాలేదు. ఎలాంటి సమస్య రాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు బాగాలేదంటే లాస్ట్ 5 yearsలో లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడి తప్పింది. దానివల్ల చాలామంది సామాన్యులు ఇబ్బంది పడ్డారు, టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు, సామాన్య ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ 5 yearsలో. అలా పల్నాడు అంటున్నారు కదా, ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉంటాయి, హత్యలు జరుగుతున్నాయి. ఏంటి అసలు ఏంటి కారణం? లాస్ట్గా మొన్న 4 రోజుల కింద వినుకొండలో జరిగిన సంఘటన ఘర్షణ అది కేవలం వ్యక్తిగత ఘర్షణ మాత్రమే. దానికి ఎలాంటి పార్టీ సంబంధాలు లేవు. కొంతమంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శవం కనిపెడితే అక్కడికి వెళ్తున్నాడు తప్పితే సమస్య అంటే వెనకడుగు వేసే జగన్మోహన్ రెడ్డి శవం అంటే ముందు అడుగు వేస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ నుండి ఆయన శవాల మీద ఆ రాజకీయ పార్టీని తీసుకొచ్చాడు.
అలాగే వినుకొండ ఘటన కూడా రాజకీయ కక్షగా వక్రీకరిస్తున్నాడు కాబట్టి ఇలా అంటే ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత కక్ష మాత్రమే, ఎలాంటి రాజకీయ సంబంధాలు లేదు, రాజకీయ గొడవ కాదు, రాజకీయ హత్య కాదు. అది పల్నాడులో ఉందా జనసేన పార్టీ? ఉందన్న. ప్రజెంట్ అయితే దానికి కోఆర్డినేటర్ ఎన్ఎస్ గారు అంటే నిశంకర శ్రీనివాసరావు గారు కోఆర్డినేటర్గా నడుస్తున్నారు. పర్లేదు అక్కడ. పర్వాలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని చేస్తున్నారు, చాలా ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకని అంటున్నారు. ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ చూడాలి కదన్న. చూడకుండా గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల్లోనే ఎక్స్పీరియన్స్ అంటే ఎలా? గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు. ఇలా చూసుకుంటే పల్లెటూరులో అసలు అలాంటి ఏం లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, మొన్న రీసెంట్గా 800 కోట్లు అటవీ శాఖకి విడుదల చేశారు. అలాగే అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం మేము. మనోహర్ గారు పనితీరు ఎలా ఉందా? మనోహర్ గారి పనితీరు చాలా బాగుందండి. రీసెంట్గా మొన్న తనిఖీలు బాగా చేస్తున్నారు ఎక్కడక్కడ. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే పౌర సరఫరా చాలా దిగువ పడిపోయింది. అదే మన మనోహర్ గారితో చూసుకుంటే ఆయన ఎక్కడికక్కడ అంటే మామూలుగా బిలో ప్రాపర్టీ వాళ్ళు ఉంటారు కదా, అంటే లైక్ కింద స్థాయి వాళ్ళకి కూడా అదే రేషన్ షాపులో బియ్యం, పంచదార ఇవి కాకుండా కావాల్సినవి ఇంకా ఏమైనా కొద్దిగా యాడ్ చేసి అది అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆమోదిస్తా అని చెప్పారు. దానికోసం చూస్తున్నాం. అదే చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడ పడితే అక్కడ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, సీల్ చేయడం వల్ల చేస్తున్నారు కదా మనోహర్ గారు. దానివల్ల లాభాలు ఏంటో? లాభాలంటే అప్పుడు ప్రతి మధ్య క్లాస్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి సమానంగా దొరుకుద్ది. ఇప్పుడు పెత్తందాడు అయితే లేనోడు లేనోడుగా ఉంటాడు కదా. సో అలా చేస్తే ప్రభుత్వం పైన ప్రజలు అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు అలా కాదు, వీళ్ళు ప్రజల కోసం కష్టపడే వాళ్ళు అనుకుంటారు. అంటే మీరు అన్నారు కదా పంచాయతీరాజ్ శాఖలో ఏమైనా మార్పులు వస్తాయా, అటవీ శాఖలో మార్పులు వస్తాయా, పర్యావరణ శాఖలో మార్పులు వస్తాయా అని. ఎవరైనా సరే మనం కొండెక్కాలంటే డైరెక్ట్గా మనం కొండెక్కలేము. ముందు 1 అడుగుతో మొదలు పెడతాం, తర్వాత 2 అడుగులు, తర్వాత 10 అడుగులు, తర్వాత 120 అడుగులుగా తీసుకెళ్తాం. అలాగే ఒకేసారి మార్పు రావాలంటే అది చాలా కష్టమైన పని. ఇప్పుడు దాకా లేని మార్పులు ఇప్పుడిప్పుడే ఒకేసారి రావడం కష్టం కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడిప్పుడే శాఖలో మార్పులు తీసుకొస్తున్నారు, ఇంకా మార్పులు తెస్తారు. రీసెంట్గా చూసాం పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత పంచాయతీరాజ్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత బడ్జెట్ కింద ఉంది, ఎంత బడ్జెట్ తక్కువ అవుతుంది, నిధులు ఎంతవరకు రిలీజ్ చేయాలి, వీటన్నిటి మీద సమీక్ష చేసిన 2 రోజుల్లోనే కొంత నిధులు పంచాయతీరాజ్కి విడుదల చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ ఏంటి, గ్రామీణ అభివృద్ధి పూర్తిగా అవ్వాలి, గ్రామాలు పూర్తిగా మారాలి, అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి సరఫరా జరగాలి. ఈ లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి శాఖకి న్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పదంగా నడిపిస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎవరైనా సరే వైసీపీలో ఉన్న కొంతమంది ఎవరైతే ప్రభుత్వం మీద వచ్చిన 4 రోజులైన విమర్శలు చేస్తున్నారో దయచేసి మానండి. కొత్త గవర్నమెంట్కి ఇంకో 2 నెలలు టైం ఇవ్వండి. తర్వాత గవర్నమెంట్ చేసిన లోటుపాట్లను, తప్పులను ఎత్తి చూపించండి. మీరున్న 11 మంది ఇవాళ అసెంబ్లీలో కూర్చోకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక బిల్లు ప్రవేశపెట్టే దాంట్లో ఏమైనా తప్పు లోటుపాట్లు ఉంటే అసెంబ్లీలో కూర్చొని ప్రజల పక్షాన గళాన్ని విప్పండి. అంతేగాని మీ ఎక్కువ మంది లేరు, మా పార్టీ ప్రజలు పట్టించుకోలేదు, మా ఎన్నికల్లో మా పార్టీని కాదన్నారు అని మీరు ప్రజలను కాదనడం తప్పు. అది అసెంబ్లీలో కూర్చోండి, ప్రజల పక్షాన ప్రభుత్వం పైన పోరాడండి. ఏమన్నా తప్పు చేసి ఉంటే లోటుపాట్లను సరి చేయండి, తప్పుని నిలదీయండి. అలా ఉంది మనోహర్ గారి పనితీరు. మనోహర్ గారి పనితీరు చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసాం మనం ధరలన్నీ ఆకాశాన్ని అంటే గత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల్లోనే అలాగే మనోహర్ గారు ఛార్జ్ తీసుకున్న రోజు దగ్గర నుండి ప్రతి ఒక్క మార్కెట్ని, ప్రతి ఒక్క షాప్ని తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్కువ ధరలు కనిపిస్తున్నాయో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు, సామాన్యులకి ధరల భారం కాకూడదు అనే కాన్సెప్ట్తో మనోహర్ గారు పనిచేస్తూ ఉన్నారు. రీసెంట్గా చూస్తే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంచడానికి నిత్యావసర సరుకులు 4 రూపాయలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఉండే కొద్దీ ప్రతి ఒక్క సరుకు ఇంట్లో వాడే మన నిత్యావసర వస్తువులు మొత్తం ఆకాశంలో ఉన్న ధరలు మొత్తం
సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు మనోహర్ గారు. థ్యాంక్ యూ. రమేష్ రాజు, ఏ ఊరు మీది? రాజులపాలెం, ఈస్ట్ గోదావరి. అయితే రీసెంట్గా జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా? చూశాను. అంటే ఆయన ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా అంటున్నారు, అక్కడ ధర్నా చేస్తారు అంటున్నారు. దేనికి పోరాటం చేయడం అక్కడ ఆయన? ఇక్కడ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి ఆంధ్రాలో, ఆయన ఇప్పుడు జరిగినాయి కదా, అంటే 144 సెక్షన్ కూడా పెట్టమని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పారు. ఏం ఉపయోగం లేదు దానివల్ల. నమస్కారం బాబాయ్. నమస్తే. అదే జగన్ గారు ఢిల్లీ వెళ్ళి పోరాడతా అంటున్నారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పి అంటున్నారు. ఢిల్లీలో ఏం పోరాడతాడు? ఇక్కడ చేసిన చాలు, ఆడు చేసిన లా అండ్ ఆర్డరు చాలు. ఇక ఢిల్లీలో పోరాడేది ఏముంది? ఆడ లా అండ్ ఆర్డరే వరస్ట్. ఇప్పుడు చక్కగా పరిపాలన జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ బాగున్నది, అనితి కూడా బాగా చేసుకుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తుంది. ఇంక ఈ ఢిల్లీలో పోరాడేది ఏమున్నది? ఇటు చేసిన అక్రమాలన్నీ కప్పుచ్చుకోనాక గవర్నర్ పాలన రావాలంటున్నాడు. గవర్నర్ పాలన ఎందుకు వస్తుంది? ఇక్కడ అరాచకాలు ఏమైనా జరిగితే వస్తుంది. పాలన చక్కగా జరుగుతుంది, గవర్నర్ పాలన ఎందుకు వస్తుంది? రాదు. అంటే గొడవలు ఏం జరగట్లేదు అంటారా? అసలు ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు శుభ్రంగా ప్రశాంతంగా ఉన్నారు. మొన్న పల్నాడులో నరుక్కున్నారు కదా, చూసారు అది? ఎక్కడ? అవి పాత కక్షలు, అయ్యి పాత కక్షలు. ఒక కుటుంబాలకు ఇంకో కుటుంబాలకు పడకపోయినది పాత కక్షలు అయ్యి, అంతే తప్పకన్నా ఏమీ లేదు అసలు. అతను అవసరం లేదు కదా, కుటుంబాలంటే వాళ్ళ కుటుంబాలకి వీడి కుటుంబానికి పడకపోవచ్చు, అంతే. సో ఆయన ఢిల్లీ వెళ్ళడం వేస్ట్ అంటారు. వేస్ట్, శుద్ధ వేస్ట్. కాబట్టి ఇంట్లో కూర్చోక ఇంకెందుకంటే ఢిల్లీకి వెళ్ళినాడు. ఈరోజు కూడా అసెంబ్లీ చూసారా? ఈరోజు చూడలేదు. నల్లకండ వాళ్ళు వేసుకుని వచ్చారు. ఆహా, ఉన్న 10 మందినా? ఆహా, అంతకుమించి ఏం చేయగలరు వాళ్ళు? ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్ గారిది? ఇంట్లో కూర్చోవడం, ఇంకా వచ్చే తర్వాత ఎలక్షన్లో కూడా ఇంట్లో కూర్చోబెడతారు ప్రజలండి జగన్ని. అంటే ఆయన పార్టీ నడపగలరా లేకపోతే కాంగ్రెస్లో కలుపుతారంటారు? నిలబట్టం క్యాండిడేట్ దొరికితే కదా వచ్చే ఎలక్షన్లో అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అమ్మా ఏ ఊరన్న మీది? ఈస్ట్ గోదావరి, రాజులపాలెం. అయితే రీసెంట్గా జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారా? ఏమని? నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ పోరాడతాను, ఇక్కడ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, ఇక్కడ గవర్నర్ పాలన రావాలని చెప్పి అంటున్నారు. అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాడడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? లాభాలు ఎందుకుంటావు? ఢిల్లీ వెళ్తేనే కేసులన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండొచ్చు. అవి కూడా కొట్టించేసుకోవచ్చు కదా. అంటే నిజంగానే దాడులు జరుగుతున్నాయి అంటారు ఆంధ్రాలో? మాదవుతే హైదరాబాద్ అమ్మా, ఆంధ్రాలో దాడులు అవుతే నాకు ఇప్పుడు అవుతే ప్రశాంతంగా ఉందంటున్నారు అందరూ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది అంటే ఇక్కడ పోరాటం చేయకుండా ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా అంటున్నారు జగన్ గారు. అంటే ప్రైమ్ మినిస్టర్ గారు తెలుస్తున్నానేమో, మరి ఢిల్లీ వెళ్తే సెంట్రల్ ఆంధ్రకి తెలుస్తుంది కదా, ఇక్కడ అవుతే ఎవరు పట్టించుకోవట్లేదండి, అంతేగా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? సతీష్ కుమార్. ఏ ఊరు మీది? తాడేపల్లిగూడెం. పోలిశెట్టి శ్రీకాంత్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అవును. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉందా గెలిచాక? అంటే నేను ప్రజెంట్ అక్కడ లేను కదన్నా, అంటే మొన్న ఒకసారి వెళ్ళా. ఓటు ఎవరికి వేసావు? ఓటు అది చెప్పకూడదు కదన్నా, అలా ఎందుకన్నా. అయితే రాజకీయాలు చూస్తా ఉంటా, ఫాలో అవుతావా? లైట్గా టచ్ ఉందన్న. నిన్న జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీ వెళ్ళి పోరాడతా అంటున్నారు, దాన్ని ఎలా చూస్తావు? అంటే అంతగా మనం పాలిటిక్స్ గురించి అంత ఐడియా లేదన్న. జస్ట్ ఆ స్టేట్మెంట్కి నీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి అయితే ఈయందే చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే చాలా బెటర్ అన్న. లా అండ్ ఆర్డర్ బాగాలేదు, గొడవలు ఎక్కువ అవుతున్నాయి అని అంటున్నారు జగన్ గారు. అన్న ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎన్నెన్నో చెప్తారు కదా అన్న, అన్నీ పట్టించుకుంటుండే ఇంకెలాగన్నా ఇంకా అంతే కదా. పర్లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పర్లేదన్న చాలా. అంటే ఇంతకుముందు కూడా నారా చంద్రబాబు నాయుడు వచ్చారు కదా ఇంతకుముందు, అప్పుడు నాకు ఫస్ట్ అవుట్ వచ్చినట్టుంది మేబీ. అప్పుడు కూడా నేను మ్యాక్సిమం చెప్పాలని నేను ఆయనకే ఇస్తున్నా. అంటే నాకు నచ్చిన వాళ్ళ ఇప్పుడు మళ్ళీ నేను దగ్గరుండి గెలిపించాను. ఓన్లీ ప్రత్యేకంగా ఓటు కోసం నేను మళ్ళీ ఎక్కడి నుంచి మా ఊరు వెళ్ళి చేసి వచ్చాను. అది పేరు? చైతన్య. హేమంత్. ఏం చేస్తున్నారు? కోచింగ్ అన్న. అయిపోయింది బీటెక్. ఏ ఊరు మీది? తాడేపల్లిగూడెం. రీసెంట్గా రాజకీయాలు ఫాలో అవుతారా, చూస్తారా? ఎవరికి సార్ తాడేపల్లిగూడెంలో? జనసేన. అయితే జగన్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఢిల్లీ వెళ్ళి పోరాడదానని చెప్పాను, చూసారా? ఓకే, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడికి వస్తామని నాకు తెలియదు అంతగా. నేను ఇక్కడ హైదరాబాద్ సెటిలర్నండి. మాది సొంత ఊరు చిత్తూరు జిల్లా.
రీసెంట్గా జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా? ఏమని నేను ఢిల్లీ వెళ్ళి పోరాడతాను, ఇక్కడ గొడవలు 144 సెక్షన్ అదే లా అండ్ ఆర్డర్ బాగాలేదు అని చెప్పి అన్నారు. చూసారా అది? మేము చూసాము. ఆయన తీరు ఎలాగుందంటే దొంగ అన్నట్లుగా ఉంది. ఆయన ఉన్నప్పుడు ఈవెన్ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక దేశ రాజకీయాలలోనే కీలక పాత్ర పోషించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో ఆయన తిరగనీయకుండా చేశారు. ఆయన బస్సుల మీద రాళ్ళేశారు. వాళ్ళకి ఒత్తాస పలుకుతూ గౌతమ్ సవాంగ్ గారు అని ఒక డీజీపీ గారు ప్రజాస్వామ్యబద్ధంలో ఇవన్నీ మామూలే అని అన్నారు. చెప్పులు రాళ్ళు వేపిస్తారు. ఇలాంటివి జరిగింది. ఎన్నో హత్యలు చేశారు, ఎన్నో మానభంగాలు జరిగినాయి, ఎన్నో కిడ్నాపులు జరిగినాయి. వాటికన్నిటికీ అసలు అప్పుడు ఎక్కడ పోయిందని ప్రజాస్వామ్యం? అప్పుడు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు అంటే హత్యా రాజకీయాలు ఆయనకి తెలవదు. ఆయన ఎంతసేపు అయినా కూడా కానీ ఎలక్షన్ అయిపోయినా మరుక్షణం నుంచి ఆయన అభివృద్ధి మీద దృష్టి పెట్టి అందరూ సంక్షేమం కోసం అందరూ బాగుండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకుంటారు. ఈ 30-40 రోజులలోనే పెను మార్పులు వచ్చాయి. ప్రజాస్వామ్యం మళ్ళా చిగురించిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల. అది ఢిల్లీ వెళ్ళి అక్కడ చేస్తా అన్నారు, దానివల్ల ఏమో యూజ్ ఉందంటారు? ఢిల్లీ వెళ్ళి ఆయన చేయొచ్చు. కాకపోతే ఇంతకుముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 25కి 25 ఎంపీ స్థానాలు ఇస్తే ఢిల్లీ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. కానీ 22 సీట్లు వచ్చాయి ఆయనకు. 22 సీట్లు వచ్చినప్పుడు ఎవరు తలలు వంచారు, ఎవరు మెడలు వంచారు? ఈయన మెడ వంచి మోడీ గారి దగ్గర వెళ్ళి ఇట్లా అనుకొని ఈయన జైలుకి వెళ్లకుండా ఏదో మేనేజ్ చేసుకొచ్చారని మేము ఊహిస్తున్నాం. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఈయన మెడలు వంచేది లేదు, ఏమీ లేదు. ఎవ్వరు మెడలు వంచే స్థాయి ఈయనది కాదు. ఈయన వెళ్ళి అందరి దగ్గర మెడలు వంచుకొని ఈయన యొక్క కేసుల గురించి రాజీ పడుకొని వస్తాడు తప్ప అట్లేం లేదు. ఈయన చేసిన ఎవరు పట్టించుకునే దిక్కు కూడా లేదు. ఆయన 151 సీట్లు మీకు మ్యాండేట్ ఇచ్చారు. 151 సీట్లు అంటే ఎంత అండి? పర్సంటేజ్లు తీసుకుంటే చాలా ఎక్కువ ఇచ్చారు. ఎవరికి రానంత తిరుగులేని మెజారిటీ నీకు ఇచ్చారు. దాన్ని ఈరోజు మధ్యలో 5 తీసేసి 11 ఈ చివర మిగిలింది. ఎందుకు మిగిలింది? నువ్వు ఏ రోజైనా ఒక్క పరిశ్రమను తీసుకొచ్చావా? ఉన్న పరిశ్రమలను ఎల్లగొట్టావు. నీతో కూడా ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు ఎవరైనా కానీ ఒక మంచి మాట ఏ రోజైనా మాట్లాడారా ఎక్కడైనా కానీ? ఎప్పుడు చూసినా బెదిరింపులు, అదిరింపులు, పచ్చి బూతులు మాట్లాడే వ్యక్తులు. ఏదైనా కంపెనీ వాళ్ళు వస్తే ఆ కంపెనీలను ఎల్లగొట్టేస్తారు. అభివృద్ధి అనేది లేదు. నువ్వు ఎప్పుడు తాయిలాలు పంచుతున్నావు. నీ తాయిలాలు పంచే విధానం ఎలా ఉండాలంటే అభివృద్ధి చేసి దాంట్లో వచ్చిన ఆదాయాన్ని తీసుకొని పంచాలి. అప్పు చేసుకుంటూ పోతే అప్పు ఎవరు కడతారంటే రేపు ఇలాగ ఒక 2-3 నేను 20 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 30 సంవత్సరాల ముఖ్యమంత్రి నేనే అని అన్నావు. అలాగే ఇంకొక 2 టర్ములు ఉంటే ఇప్పుడు చేసిన 7-8 లక్షల కోట్లతో పాటు ఒక 25 లక్షల కోట్లు అప్పు అయిందనుకోండి. ఇక్కడ వచ్చే ఆదాయం రెవెన్యూ ఏదైతే ఉందో అదంతా మొత్తం కేవలం అప్పులకు కూడా సరిపోయిన పరిస్థితికి వస్తుంది. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ ఆస్తులు తాకట్టు పెట్టినా కానీ, ప్రభుత్వ ఆస్తులే కాదండి, ప్రజల యొక్క ఆస్తులు తాకట్టు పెట్టినా కానీ అప్పులకు సరిపోదు. ఇదేం పరిపాలన అండి? నాకైతే అర్థం కావట్లేదు. ఆయన చేసే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా ఏమాత్రము సమంజసం కాదు. ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆయన చేస్తున్నాడు తప్ప మరొకటైతే కాదు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్ గారిది? ఆయన రాజకీయ భవిష్యత్తు నేర చరిత్ర, హత్యలు, మర్డర్లు చేస్తున్నారు. నెక్స్ట్ ఆయన పార్టీ ఉంచుతారా లేకపోతే కాంగ్రెస్లో కలుపుతారు? ఆయన దేంట్లో కలుపుతారైతే మనకు తెలియదు. ఆయనకి ఎటు అనుకూలంగా ఉంటే ఆ టైంకి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళతో వ్యవహరిస్తాడు. అంతే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం చేసే నారా చంద్రబాబు నాయుడికి కనీసం 100 రోజులు కూడా టైం ఇవ్వకుండా డే 1 నుంచి నువ్వు విమర్శతో కూర్చుంటావు. ఇంకొక విషయం మీకు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విధాలుగా అందరికీ తెలుసు, ఎన్నో విధాలుగా అవమానించావు, చిత్రహింసలకు గురి చేశాం. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కక్షలు మర్చిపోయి మీరు తొలి సెషన్ అసెంబ్లీ సమావేశాలు ప్రమాణ స్వీకారం చేసే రోజు, ఎందుకంటే 175 మందికి 175 మంది వచ్చి ప్రమాణం చేయాలి అంటే పత్రం సంతకం చేయాలి. ఆ దినము పయ్యావల కేశవ్ గారికి ఫోన్ చేశారు జగన్ గారి మనుషులు చేస్తే నాకు తొలితో ప్రాధాన్యత కావాలన్నారు. వారు ఏమన్నారు? ముఖ్యమంత్రి చేసి మంత్రులు చేసిన తర్వాత మిగతా ఎమ్మెల్యేని ఏమైనా సీనియర్ ఎమ్మెల్యేలు పక్కన పెట్టి కూడా వీరికి వెనక గేట్ నుంచి యాక్సెస్ చేస్తారు. ఎందుకంటే నీకు సిగ్గులేదు, ముందర గేట్ నుంచి రాలేకపోతున్నావు. నీవు నీతి నిజాయితీ నిక్కాసైన మనిషి అయితే నీవు ముందర గేట్ నుంచి ఎందుకు రాలేకపోయావు? రెండో విషయం, నీకు
25 మంది మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన తర్వాత నీకు ఒక అవకాశం ఇచ్చారు. ఏమని? ప్రమాణ స్వీకారం చేసుకొని నీవు నీ సహచరం మిగతా 10 మంది ఉన్నారు కదండి, ఆ 10 మంది ప్రమాణం చేసే వరకు కూడా నువ్వు అసెంబ్లీలో లేదు, వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోయావంటే నీకు రాజకీయాలు అవసరమా? మీరు చెప్పండి సార్, రాజకీయాలు అవసరమా? నా పేరు మాలకొండ అండి. ఏ ఊరన్న మీది? మాది ఉమ్మడి ప్రకాశం జిల్లా, కందుకూరు కాన్స్టిట్యున్సీ. రీసెంట్గా జగన్ గారు ఇచ్చే స్టేట్మెంట్ చూసారా? జగన్ గారి స్టేట్మెంట్ నేనైతే చూడలేదు, కానీ మా కందుకూరు కాన్స్టిట్యున్సీ మాత్రం మా 5 మండలాలను చేసి మాత్రం మాకు చాలా ద్రోహం చేశాడు. ఏం చేశారు? మా 5 మండలాలను నెల్లూరు జిల్లాలో కలపటం. 45 కిలోమీటర్లు అయితే మేము ఒంగోలుకి వస్తాము, అసలు తీసుకెళ్ళి మమ్మల్ని నెల్లూరులో కలిపాడు. దాని ఎఫెక్టు అదొకటి. అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ ఉన్న ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని దూరం చేసుకోవడం కూడా మా కాన్స్టిట్యూన్సీలో ఓడిపోవడానికి ప్రధాన కారణం. అయితే జగన్ గారు ఏమన్నారంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగాలేదు, నేను ఢిల్లీ వెళ్ళి పోరాడతా అంటున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ అంటే ఆయన దృష్టిలో ఏంది? మటర్లు, మానబంధాలు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆంధ్రాలో. అంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు జరగలేదా? ఆయన కోతివేటి దూరంలో ఉన్న అమ్మాయిని జరిపితేనే ఇది లేదు, విజయవాడ దగ్గర రీసెంట్గా జరిగిన దానికి దిక్కు లేదు. ప్రజలకి ఏం చేస్తాడో ఏం చెందుతాడో తెలీదు. ముందు వాళ్ళ ఉన్న వాళ్ళ ఇంట్లో మటర్ గురించి ఈరోజు కూడా 6 సంవత్సరాలు అయినా దిక్కు మొక్కు లేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయన మటర్లు మానబంధాలంటే ఆయనకు స్పెషల్గా క్లాత్ తీసుకుంటాడేమో. చెప్తే ఏపీ ప్రజలు మేము కూడా చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, అలాగే చాలా పదవులు ఇచ్చారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకు అనవసరంగా ఇచ్చారని చాలామంది అంటాం. చూద్దాం సార్, ఇప్పుడే ఏమైంది? ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి కూడా నెల 10 రోజులే కదా అయ్యింది. ఇప్పుడు ఎవరో కూడా పుడతా కూడా ఎవరు నేర్చుకోరు. అంటే బాబు గారి కంటే దగ్గర 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది. ఆయనతో పాటు ఆయన కూడా మనం కూడా చూసుకోలేం కదా. ఆయన కూడా నేర్చుకుంటాడేమో తొందరలోనే. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒకసారి మంత్రిగా చేసావు, తర్వాత ఎమ్మెల్యే చేసావు, తర్వాత ముఖ్యమంత్రి పదవి వచ్చింది. నీకు దగ్గర 15 సంవత్సరాలు పార్లమెంట్లో 5 ఏళ్ళు ఉన్నావు, 10 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నావు. నీకే ఎక్కడ ఏ మాట మాట్లాడాలో అర్థం కాకుండా ఉంది. నేను కాకుండా మన సినిమాలో నటించుకుంటూ వచ్చి ఒకసారి అసెంబ్లీలో కూర్చొని ఆయన పదవులు వచ్చేసి చేస్తాడా లేదంటే చూడండి ఏం చేస్తాడో తర్వాత మీకే తెలిసిద్ది. తెలియకుండా ఇప్పుడే ఆయన మీద ఇంత పెద్ద కొండనెత్తాను నువ్వు మోస్తావా లేదంటే ఎట్ట తెలిసిద్ది?